ఇక్కడికి మీరు చేసినటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న దాని విషయం గురించి ఇందూరు నుంచి ఇస్కా టెంపుల్ వారు వచ్చారు. గోవింద చరణదాస్ గారు మాట్లాడతారు. జై శ్రీరామ్. సో మనందరికీ తెలిసినట్టుగా గత కొద్ది రోజులుగా మైనారిటీ హిందువుల పట్ల మరియు ఇతర కమ్యూనిటీస్ పట్ల బంగ్లాదేశ్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు. సో వీటిపైన మనందరికీ తెలిసినట్టు గవర్నమెంటు ఇంకా విదేశాల నుంచి కూడా నాయకులు అందరూ కూడా దీన్ని ఖండించారు. బంగ్లాదేశ్కి దీనిపైన ఒక హెచ్చరికలు కూడా స్టేట్మెంట్ కూడా మన కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడట్లేదు. సో దీనిపైన ఇంకా కఠినమైన చర్యలు ఫర్దర్ బోర్డు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ దిశగా మన కేంద్ర ప్రభుత్వము ఇంకా ఇతర ఇంటర్నేషనల్ కమ్యూనిటీ వీళ్ళందరూ కూడా దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మనము కోరుతున్నాము. సో అదేవిధంగా మనమందరూ ఇక్కడ సనాతన ధర్మ రక్షణ కోసం ఇక్కడ ఈరోజు అక్కడ జరుగుతున్న అరాచకాలు దాడుల గురించి ఇక్కడ ఈరోజు అసెంబ్లీ ఉన్నాం. సో ఇంకా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, మన సంస్కృతి విలువలు సమాజంలో ఎంతవరకు వీటిని మనం ఆచరిస్తున్నాం. మన శాస్త్రాలు, మన పురాణాలు, వేదాల్లో సనాతన ధర్మం గురించి ఏం చెప్తున్నారు. మనము ఇంతమంది ఈరోజు ధర్మం కోసం దేశం కోసం ఇక్కడికి వచ్చాము. అసలు మన ధర్మం మనకి ఏం చెప్తోంది, మనం ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకున్నాము అనేది అత్యంత ముఖ్యమైన విషయం అన్నమాట. సో ఈరోజు ఇక్కడందరికీ మనమందరికీ ఇక్కడ అసెంబ్లీ అయినాము, చాలా మంచి విషయము. కాకుంటే మన 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 ధర్మం గురించి అవగాహన చేసుకొని దాన్ని మనం ఆచరణలో పెట్టి తర్వాత ధర్మరక్షణ చేస్తే అది నిజమైన పరిపూర్ణత అన్నమాట.